హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. ఇవాళ మనం చేసుకోబోయే స్పెషల్ రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ శాండ్విచ్ అండి. చాలా సింపుల్గా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టంగా తినేలాగా టేస్టీగా ఉంటుంది. సో మరైతే లేట్ చేయకుండా స్వీట్ కార్న్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్గా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు. ఇక్కడ మేము ఒక క్యాప్సికమ్ తీసుకొని అందులో హాఫ్ క్యాప్సికమ్ మాత్రమే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా, స్పైసీ కోసం 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు 3, అలాగే పచ్చి స్వీట్ కార్న్ తీసుకొని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నామండి. సో ఆ బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ వచ్చేసి 1 కప్పు తీసుకున్నాం. అలాగే మేము ఇక్కడ మొజరెల్లా చీజ్ని తీసుకున్నామండి. బయట షాప్స్లో కానీ లేదంటే ఆన్లైన్లో కానీ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుందండి. సో ఆ చీజ్ని తీసుకొని గ్రేటర్తో ఇలా తురుముకొని పెట్టుకున్నాం. ఇక్కడ మేము తీసుకున్న చీజ్ వెయిట్ వచ్చేసి 200 గ్రామ్స్ అండి. ఇక్కడ పిజ్జా చీజ్ కానీ లేదంటే చీజ్ స్లైసెస్ అని దొరుకుతూ ఉంటాయి కదా, సో అవైనా యూస్ చేసుకోవచ్చు. అలాగే 3 టేబుల్ స్పూన్ల దాకా మైనీస్ని తీసుకోవాలి. ఇప్పుడు శాండ్విచ్లోకి స్టఫ్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యేలా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేసి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్ పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఒకసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారే వరకు కాసేపు అలా వదిలేద్దాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో చల్లార్చి పెట్టుకున్న ఆనియన్ స్టఫ్ అలాగే ఉడికించుకున్న స్వీట్ కార్న్ అలాగే 3 టేబుల్ స్పూన్ల దాకా మైనీస్ వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ చక్కగా కలిసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులో మిక్స్డ్ హర్బ్స్ కూడా వేసుకోవచ్చండి, బట్ మేమైతే ఇక్కడ ఏం వేయట్లేదు. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అంతేనండి, శాండ్విచ్లో కావాల్సిన స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకుందాం. ఈ బ్రెడ్ స్లైసెస్కి ఎడ్జెస్లో ఉండే వీటిని కట్ చేసి రిమూవ్ చేసుకోవాలండి. సేమ్ ఇలానే మనకి ఎన్ని బ్రెడ్ స్లైసెస్ కావాలి అంటే దానికి తగ్గట్టు బ్రెడ్ స్లైసెస్ అన్నిటికీ ఎడ్జెస్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక బ్రెడ్ని తీసుకొని దాని మీద ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ స్టఫ్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం తురిమి పెట్టుకున్న చీజ్ని దీనిపైన వేసుకోవాలి. ఇన్ కేస్ మీరు చీజ్ స్లైస్ కానీ తీసుకొని ఉంటే చీజ్ స్లైస్ అయినా పెట్టుకొని ఆ పైన బ్రెడ్ స్లైస్తో ఈ మాదిరిగా క్లోజ్ చేసుకోవాలి. సేమ్ ఇలానే బ్రెడ్ స్లైసెస్ అన్నిటిలో స్వీట్ కార్న్ స్టఫ్ని పెట్టుకొని పైన కొద్దిగా చీజ్ వేసి ఆ పైన ఇంకో బ్రెడ్ స్లైస్తో క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ మాకైతే మొత్తం 12 శాండ్విచ్లు వచ్చాయండి. 12 శాండ్విచ్లు అంటే 24 బ్రెడ్ స్లైసెస్ అయితే పట్టాయి. సో ఇలా అన్ని రెడీగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన దోశ పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ తీసుకొని పెనంకి బాగా అప్లై చేసుకోవాలి. ఆయిల్తో ఫ్రై చేసుకునే కంటే బటర్తో ఫ్రై చేసుకుంటే శాండ్విచ్ టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పెనం పైన బ్రెడ్ శాండ్విచ్ని పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ శాండ్విచ్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి, త్వరగా ఫ్రై అవుతుంది. సో మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని చిన్న మంట మీదే బ్రెడ్ 2 వైపులా చక్కగా రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కింది వైపు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇంకో వైపుకు టర్న్ చేసుకొని పైన కొద్దిగా బటర్ వేసుకోవాలి. ఈ బ్రెడ్ 2 వైపులా చక్కగా రోస్ట్ అయ్యే వరకు ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. సేమ్ ఇలానే మిగిలిన స్వీట్ కార్న్ శాండ్విచ్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, స్వీట్ కార్న్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఈ శాండ్విచ్ ఇలా తిన్నా బాగుంటుంది, లేదంటే టొమాటో కెచప్తో తిన్నా బాగుంటుంది. ఎలా తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బయట తెచ్చుకునే పిజ్జా బర్గర్ల కంటే మన ఇంట్లోనే మన చేతులతో ఇలా హెల్తీగా చేసి పెట్టండి. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు. సో మరైతే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.